అధికారంలో ఉన్నవారు తలుచుకుంటే ఏ పనినైనా చిటికెలో చేయొచ్చు అని మరోసారి నిరూపించారు ఏపీ మంత్రి నారా లోకేష్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల కువైట్లో చిక్కుకున్న శివ అన్న యువకుడి ఆవేదనపై వెంటనే స్పందించి 4 రోజుల్లోనే అతన్ని స్వస్థలానికి తీసుకురాగలిగారు. అంతకుముందు తన వాట్సాప్కు వచ్చిన మెసేజ్కు స్పందించిన లోకేష్ ఒక్క జీవోతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉన్నత విద్యా సంస్థల్లో సీటు దక్కేలా చేశారు. అంతేకాకుండా ప్రతివారం ప్రజా దర్బార్ పేరుతో తన నియోజకవర్గ ప్రజల సమస్యలు వింటూ వారి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాజాగా లోకేష్ తన అధికారాన్ని వినియోగించి ఓ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరగా చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీస్ లేదు. దీంతో గ్రామంలోని విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలన్నా, ప్రజలు పనుల మీద బయట ప్రాంతానికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నారని కొందరు విద్యార్థులు లోకేష్కి మెయిల్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన లోకేష్ ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆదోని డిపో అధికారులు ఆ గ్రామంలో పర్యటించారు. రహదారి ప్రయాణానికి అనుకూలంగానే ఉందని నిర్ధారించుకుని మార్లమడి నుంచి హోలగుందకు బస్సు సర్వీసు ప్రారంభించారు. దీంతో మంత్రి లోకేష్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్కి విద్యార్థి సంఘాలు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఆర్టీసీ డిపో మేనేజర్, ఆదోని డిపో. నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి. ముఖ్యంగా దీనికి మార్లమడికి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి, మాకు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ బస్సు తిప్పడానికి అవకాశం ఉందా లేదా సర్వే చేసి చెప్పమంటే వెంటనే వారి ఆదేశానుసారము నిన్ననే నేను మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రోడ్డు పరిస్థితులు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది గమనించి వెంటనే వాళ్ళ ఆదేశానుసారం బస్సును కూడా రవాణా చేయటకు ఎలాంటి రోడ్డు పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మేము వెంటనే తదనుగుణంగా మేము ఈరోజు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించబడింది. ఈరోజు కొద్ది ఆలస్యమైన ప్రతిరోజు మీకు సమయానికి పిల్లలకు మార్లబడికి గ్రామం నుంచి హోలగుంద వెళ్ళుటకు, మరియు సాయంకాలం స్కూల్ ఇచ్చిన తర్వాత హోలగుంద నుంచి ఈ గ్రామానికి బస్సు సౌకర్యము కల్పించారు. దీని అందరికీ కృషి చేసిన మన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీన్ని లేవనెత్తిన రంగప్ప గారికి, అందరికీ కూడా మీడియా మిత్రులకు, ఇక్కడ విద్యార్థుల సౌకర్యార్థం కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలండి. అందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి. బస్సు పాసు సౌకర్యం ఉంది, దాన్ని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీ గ్రామానికి ఎల్లప్పుడూ బస్సు వచ్చేటట్టుగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.